సాయిరాం పిల్లలు మరియు పెద్దలు, సాయి ప్రగతి క్లాస్ కి స్వాగతం. సాయిరాం ప్రగతి, సాయిరాం సాయి, మీరిద్దరూ ఏం చేస్తున్నారు? సాయిరాం ఆంటీ, చూడండి నేను ఇసుకతో ఎంత పెద్ద ఇల్లు కట్టాను. నేను దీన్ని అరగంటలోనే చేసేసాను. వావ్, ఇది చాలా బాగుంది సాయి. ఆంటీ, నా ఇల్లు చూడండి, ఇది సాయి ఇంటి కంటే చాలా పెద్దది. ఇంకా నేను దీన్ని 15 నిమిషాల్లోనే చేసేసాను. వావ్ ప్రగతి, చాలా బాగుంది. మీ ఇద్దరు ఇసుక ఇళ్ళు చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్స్ ఆంటీ, కానీ నా ఇల్లు పెద్దగా ఇంకా చాలా బాగుంది. ప్రగతి, ఇది నువ్వు మాట్లాడుతున్నట్టు లేదు, గర్వం అనే విలన్ మాట్లాడుతున్నట్టుంది. గర్వం విలనా అంటే ఏంటి? చెప్తాను, కానీ ముందు మీ చేతులకు ఉన్న ఇసుక దులుపుకొని చిన్ముద్రాలో కూర్చోండి. కళ్ళు మూసుకోండి, గట్టిగా ఊపిరి పీల్చుకోండి. ఓ ఇప్పుడు మెల్లిగా మీ కళ్ళు తెరవండి. అంటే ఈ గర్వం విలన్ ఎవరు? గర్వం విలన్ మన మైండ్లో కూర్చుని నేనే అందరికంటే గొప్ప అని చెప్తాడు. క్లాస్లో మంచి మార్క్స్ వచ్చినప్పుడు, రేస్లో ఫస్ట్ వచ్చినప్పుడు, లేదా ఏదైనా పని చాలా మంచిగా చేసినప్పుడు ఈ విలన్ మన మైండ్లో వచ్చి కూర్చుంటాడు. నేను అందరికంటే గొప్ప అని అనుకోవడంలో తప్పేముంది? నువ్వు మంచి పని చేశావని సంతోషపడడంలో ఎలాంటి తప్పు లేదు. మన హార్డ్ వర్క్ సెలబ్రేట్ చేసుకోవడం చాలా మంచిది. కానీ గర్వం విలన్ మిమ్మల్ని మోసం చేస్తాడు. ఇతరుల కంటే మీరు చాలా గొప్ప అనుకునేలా చేస్తాడు. మరియు మీకు సహాయం చేసిన వారందరినీ మర్చిపోయేలా చేస్తాడు. సో ప్రగతి, ఆ అందమైన పెద్ద ఇసుక ఇల్లుని ఎవరి సహాయం లేకుండా నువ్వు ఒక్కదానివే కట్టావా? అవును, నేనే కట్టాను. చాలా కష్టపడి ఆ టవర్స్ ని నేనే స్వయంగా చేశాను. దీన్ని కట్టడానికి నువ్వు ఖచ్చితంగా చాలా కష్టపడ్డావు. కానీ ఆ ప్లాస్టిక్ బకెట్ ఎక్కడి నుంచి వచ్చింది? మేము బీచ్ కి వచ్చే ముందు మా నాన్న నా కోసం షాప్ నుంచి ఈ ఇల్లు కట్టే బొమ్మలు కొన్నారు. ఓ, మరి మామూలుగా ఇసుక రాలిపోతూ ఉంటుంది కదా, ఇసుక నిలబడటానికి సముద్రం నుంచి బకెట్స్ లో నీళ్లు ఎవరు మోసుకొచ్చారు? నీళ్లు మోయడానికి అమ్మ సహాయం చేసింది. అంటే నాన్న నీకు ఆ బొమ్మలు కొన్నారు, అమ్మ నీకు నీళ్లు తెచ్చి పెట్టింది. మరి ఆడుకోటానికి ఇంత అందమైన బీచ్ ఎవరు సృష్టించారు? దేవుడు సృష్టించారు. సో ప్రగతి, నువ్వు నిజంగా ఇది ఒక్కదానివే చేసావా? లేదండి. చూసావా, మనం ఏదైనా అద్భుతంగా చేశామంటే దానికి కారణం మన తల్లిదండ్రులు, గురువులు, స్నేహితులు మరియు ముఖ్యంగా దేవుడు. కాబట్టి నేను ఒక్కదాన్నే చేయలేదు, చాలా మంది నాకు సహాయం చేశారు. ఇతరుల కృషిని గుర్తించి కృతజ్ఞతతో ఉండటం చాలా ముఖ్యం. అంటే నేను తన బ్లూ బకెట్ అడిగినప్పుడు తను ఇవ్వలేదు. ఓ తెలుసా, ఇది గర్వం విలంది ఇంకో మోసం. మనల్ని స్వార్థపరులుగా చేస్తాడు. మన చెవిలో ఎవరికి ఇవ్వకు, ఒకవేళ వాళ్ళు నీకంటే బెటర్ అయిపోతే అన్నీ నీ దగ్గరే ఉంచుకో అని చెప్తాడు. మరియు మెల్లిగా నువ్వు నీ గురించి మాత్రమే ఆలోచించి నీ స్నేహితులకి దూరం అవుతావు. నాకు సాయి లాంటి మంచి స్నేహితుడు దూరం అవ్వడం ఇష్టం లేదా ఆంటీ? ఈ విలన్ని ఎలా ఓడించాలో మాకు చెప్పండి. ఈ విలన్ని ఓడించడం చాలా ఈజీ. ఇతరులకి సహాయం చేయడం, వస్తువులను పంచుకోవడం మరియు కృతజ్ఞతతో ఉండటం ద్వారా మీరు ఈ విలన్ని సులభంగా ఓడించవచ్చు. నువ్వు షేర్ చేస్తే నీ గురించి తక్కువ మరియు ఇతరుల గురించి ఎక్కువ ఆలోచించడం మొదలు పెడతావు. ఇది నీ స్వార్థాన్ని తగ్గిస్తుంది. ఉదాహరణకు, ఇక్కడ నువ్వు సాయికి ఎలా సహాయం చేయగలవు?
నేను నా బ్లూ బకెట్ ని సాయితో షేర్ చేయగలను. ఎస్, మరియు నేను ఒక్కదానే ఇది చేశాను అని చెప్పే బదులు నువ్వు ఎలా కృతజ్ఞత చూపిస్తావు? ఈ బొమ్మలన్నీ కొనిచ్చినందుకు థ్యాంక్స్ నాన్న, మరియు నీళ్లు మోయడానికి సహాయం చేసినందుకు థ్యాంక్స్ అమ్మా అని చెప్పగలను. మరియు ఈ అందమైన బీచ్ ఇచ్చినందుకు దేవుడికి చాలా థ్యాంక్స్. చాలా బాగా చెప్పారు. ఇంకా మనం ఏదైనా బాగా చేసినప్పుడు గర్వం విలన్ వచ్చి మన మైండ్లో కూర్చుంటే మనం ఏమనుకోవాలి? నేను పని చాలా బాగా చేశాను, కానీ నేనే అందరికంటే గొప్ప అని అనుకోను. కరెక్ట్ ప్రగతి. ఇప్పుడు ఒక చిన్న క్విజ్. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. గర్వం విలన్ని ఎలా ఓడించాలో మీరు నాకు చెప్పాలి. మొదటి ప్రశ్న, ఒక సైన్స్ టెస్ట్లో మీ స్నేహితుడి కంటే మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయి. అతనితో మాట్లాడేటప్పుడు మీరేం చెప్తారు? ఆప్షన్ ఏ, హే చాలా బాగా చేసావు, గుడ్ జాబ్. ఆర్ ఆప్షన్ బి, హే టెస్ట్లో నాకు నీకంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి. ఆర్ ఆప్షన్ సి, నువ్వు ఎగ్జామ్కి బాగా చదివినట్లేవే. ఆప్షన్ ఏ. వెరీ గుడ్. ఇప్పుడు రెండో ప్రశ్న, ఎగ్జామ్లో మీ స్నేహితుడు మిమ్మల్ని ఒక పెన్సిల్ అడిగాడు. మీ దగ్గర ఎక్స్ట్రా పెన్సిల్ ఉంది. మీరేం చెప్తారు? ఆప్షన్ ఏ, సారీ నాకు ఈ 2 పెన్సిల్స్ కావాలి. ఆర్ ఆప్షన్ బి, నా దగ్గర ఎక్స్ట్రా పెన్సిల్ ఉంది, ఇదిగో తీసుకో. ఆర్ ఆప్షన్ సి, సారీ నా దగ్గర ఒకటే పెన్సిల్ ఉంది. ఆప్షన్ బి. వెరీ గుడ్ పిల్లలు. మన జీవితంలో కూడా ఇలాంటి మంచి నిర్ణయాలు తీసుకుంటే మనం గర్వం విలన్ని ఈజీగా ఓడించేసేయచ్చు. తప్పకుండా ఆంటీ, నేను ఇంకెప్పుడు ఆ విలన్ని నా దగ్గరికి రానివ్వను. ఇదిగో సాయి, నా బకెట్ తీసుకో. ప్రియమైన పిల్లలు మరియు పెద్దలు, మనమందరం కృతజ్ఞతతో ఉంటూ ఇతరులకి హెల్ప్ చేస్తూ ఈ విలన్ని కలిసి ఓడిద్దాం. మీకు ఈరోజు క్లాస్ నచ్చితే దయచేసి మా ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. సాయిరామ్.